ఆపరేషన్ సింధు సందర్భంగా భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్ పాకిస్తాన్ డ్రోన్లను క్షిపణులను సమర్థంగా అడ్డుకుంది. ప్రత్యర్థి డ్రోన్లు క్షిపణుల పాలిట సింహ స్వప్నంగా మారింది. చైనా గగనతల రక్షణ వ్యవస్థల కంటే మెరుగ్గా పనిచేసి మేక్ ఇన్ ఇండియా సత్తా చాటింది. అలాంటి ఆకాశ్ తీర్ గగనతల రక్షణ వ్యవస్థపై ప్రత్యేక కథనం. దేశీయంగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్తో 4 రోజుల పాటు సైనిక ఘర్షణలు కొనసాగిన సమయంలో ప్రత్యర్థి డ్రోన్లను క్షిపణులను గుర్తించడమే కాకుండా వాటిని కూల్చడంలోనూ కీలకంగా వ్యవహరించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల 7న నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడులకు బదులుగా పాకిస్తాన్ కూడా ఈ నెల 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారత్ అత్యంత తీవ్రంగా ప్రతిస్పందించింది. భారత్ జరిపిన దాడుల్లో పాక్ వైమానిక స్థావరాలతో పాటు గగనతల రక్షణ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ సిస్టమ్, రాడార్ల వ్యవస్థలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. L-70 గగనతల రక్షణ వ్యవస్థ స్వల్ప శ్రేణి గగనతల రక్షణలో కీలకమైంది. ఆపరేషన్ సింధూర్లో దీన్ని వినియోగించారు. ఇది సైన్యం లేయర్డ్ ప్రతిస్పందన వైమానిక రక్షణ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. ऑपरेशन सिंदूर के दौरान ड्रोन अटैक करने की जिसको हमने नाकामयाब बनाया, हमने पूरे ड्रोन जितने हमारी तरफ आए उनको गिराया. हमारी तरफ से हमारा कोई भी मैन इक्विपमेंट किसी को भी कोई नुकसान नहीं हुआ. ये गन बहुत ही इफेक्टिव गन है. इसका रेट ऑफ फायर काफी ज्यादा हाई है और ये दिन और रात दोनों वक्त ट्रैक कर सकती है और इफेक्टिवली एंगेज कर सकती है. इस गन्स को रडार के साथ भी कर सकते हैं एंड विदाउट रडार भी कर सकते हैं. ఆకాశ్ తీర్ వ్యవస్థ వేగంగా శత్రు లక్ష్యాలను ఛేదిస్తుంది. శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను సొంతంగా గుర్తించి వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. పలు రకాల రాడార్ వ్యవస్థలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ టెక్నాలజీలను కలగలిపి ఒకే ఆయుధ వ్యవస్థగా దీన్ని రూపొందించారు. ఆకాశ్ తీర్ వ్యవస్థ బహుళ వనరుల నుంచి డేటాను సేకరిస్తుంది. అనంతరం దానిని వేగంగా ప్రాసెస్ చేసి అప్పటికప్పుడు దాడికి సిద్ధమవుతుంది. మానవ శరీరంలో వెన్నెముక మాదిరిగానే గగనతల రక్షణ వ్యవస్థలో రాడార్లు కూడా అదే విధంగా పనిచేస్తాయని సైనికులు తెలిపారు. आकाश तीर सिस्टम जो हमारा है ये एक ऑटोमेटिक कमांड एंड कंट्रोल सिस्टम है. जो हमारे एडी ऑपरेशंस हमने ऑपरेशन सिंदूर में कंडक्ट किए उसका जो नर्व सेंटर है वो हमारा आकाश तीर सिस्टम ही है. ये इंटीग्रेटेड है जितनी भी एयरफोर्स की रडार्स हैं, चाहे वो अर्ली वार्निंग रडार हो या सर्वेलेंस रडार हो, और आर्मी की रडार से भी ये इंटीग्रेटेड है. जब ये सारी रडार्स एक एयर सिचुएशन पिक्चर जो है सेंट्रली आकाश तीर सिस्टम के पास भेजती हैं तो यहाँ पे हम कोलैबोरेट करते हैं सारी पिक्चर्स को और ये कंफर्म करते हैं कि एरियल ऑब्जेक्ट उस जगह पे उड़ रहा है, एयरबोर्न हो रखा है. जब वो एरियल ऑब्जेक्ट कंफर्म होता है उसके बाद यहाँ पे हम थ्रेट वैल्यूएशन करते हैं. कोई भी एयरबोर्न एयरक्राफ्ट ये एनिमी का है, होस्टाइल है, हम उससे नियरेस्ट जो वेपन लोकेशन है उस एयरक्राफ्ट के नियरेस्ट वेपन लोकेशन उसको अर्ली वार्निंग दे देते हैं, आप इसको डिस्ट्रॉय कीजिए. ऑपरेशन सिंदूर के दौरान जब दुश्मन काफ़ी मात्रा में ड्रोन्स लेके आया, हमारे एलसी में आने के बाद, हमारे टेरिटरी में आने के बाद हम उनको खात्मा कर पाए. ఇటీవలి ఘర్షణల్లో పాకిస్తాన్ చైనా నుంచి దిగుమతి చేసుకున్న HQ-9, HQ-16 వంటి వ్యవస్థలను ఉపయోగించింది. అయితే అవి భారత దాడులను తిప్పికొట్టడంలో విఫలమయ్యాయి. ఆకాశ్ తీర్ మాత్రం ఆటోమేటెడ్ గగనతల రక్షణ విభాగంలో భారత ఆధిపత్యాన్ని చాటిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. దాదాపు ఏడాది కిందట ఇది సైన్యంలో చేరింది. ఇది వాహనంపై ఉంటుంది. సులువుగా ఎక్కడికైనా తరలించొచ్చు.